వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటున్నాయి. రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు జనం. ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు చూసినా జనమే కనిపిస్తున్నారు. రంగులు చల్లుకుంటూ ఆడిపాడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ జరుపుకుంటున్నారు. మరోవైపు రంగుల కోసం దుకాణాలు మార్కెట్లకు క్యూ కడుతున్నారు జనం. దీంతో దుకాణాలు మార్కెట్లు సందడిగా మారాయి. హోలీ సంబరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా ఉన్నాయి హోలీ సెలబ్రేషన్స్? వరంగల్ మొత్తం కలర్ఫుల్ గా మారింది. హోలీ సంబరాలతోటి అంబరాన్ని తాకుతున్నాయి. ఏ గల్లీ చూసినా పట్టణం నుంచి పల్లె వరకు ఎక్కడ చూసినా కానీ హోలీ సంబరాలే కనిపిస్తున్నాయి. ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే కరోనా తర్వాత మాత్రం లాస్ట్ ఇయర్ కొంత సెలబ్రేషన్ జరిగిన ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కెమికల్ కలర్స్ వాడటం వల్ల స్కిన్ డిసీజెస్ కావచ్చు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయి. దీంతో ఈసారి ఆర్గానిక్ కలర్స్ వైపు అయితే జనం మళ్ళారని చెప్పొచ్చు. మనం ఇటలీ లాంటి దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంటాం ఈ టమాటాలతోటి ఫెస్టివల్ చేసుకోవడం అనేది. ఆ ఫెస్టివల్ ఈసారి వరంగల్లో హోలీ పండుగ సందర్భంగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా దొరికే వస్తువులతోటి, న్యాచురల్గా ఉండే వాటితోటే హోలీ జరుపుకోవడం అనేది ఈసారి వరంగల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కలర్స్ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ను మాత్రమే వాడుతున్నారు. గతంలో చూస్తే కెమికల్స్ తోటి ఉన్నటువంటి కలర్స్ ఎక్కువగా వాడేవాళ్ళు. వాటితోటి ఏమయ్యేదంటే స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఐకి సంబంధించినటువంటి కలర్లో పోయినప్పుడు ప్రాబ్లమ్స్ అవేటి. తర్వాత హోలీ ఎంత వేడుకగా జరుపుకుంటారో, ఎంత సంబరంగా జరుపుకుంటారో ఆ మెమొరీస్ అనేవి కూడా కంటిన్యూగా ఉండాలి. అలా ఉండాలంటే న్యాచురల్ కలర్సే వాడాలి అనేది చూసారు. అందుకనే ఈసారి చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం టమాటాలకు సంబంధించినటువంటిది చూడొచ్చు. జనరల్గా మనం ఫుడ్ కోసం ఇది వాడుతుంటాం, కానీ ఈసారి ఈ టమాటాలను కలర్స్గా ఇవే హోలీకి సంబరాలలో ప్రధానంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే న్యాచురల్ కలర్స్ తోటి కావచ్చు, లేకపోతే ఉండటం వల్ల ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉండదు కాబట్టి అవి చేస్తున్నారు. అయితే మనం కొన్ని ఇటలీ కానీ లేకపోతే కొన్ని దేశాలలో ఎక్కువ ఈ టమాటాలతోటి ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇలా టమాటాస్ అంతా కూడా ఒక్కచోట చేర్చుకొని వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈసారి హోలీ సందర్భంగా అలాంటి సంబరాలు కనిపిస్తున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ ఈ వేడుకలలోనే మునిగిపోయారు. ఎట్లా ఉంది ఈసారి ఫెస్టివల్? అంటే టమాటాలకు సంబంధించినటువంటి తోటి హోలీ జరుపుకుంటున్నారు, ఎట్లా జరుపుకున్నారు? అంటే ఇప్పుడు ఇదంతా ఆర్గానిక్, ప్రజలు ఇప్పుడు మేము ఆడుకునే వాళ్ళందరికీ ఎలాంటి హాని జరగదు, ప్రకృతి కూడా ఎలాంటి హాని జరగదు. స్కిన్ డిసీజ్ లాంటివి కళ్ళలోకి వెళ్ళినా చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ చాలా కొత్తగా ఉంది. ఇదివరకు ఎప్పుడన్నా హోలీ ఇట్లా జరుపుకున్నారా? లాస్ట్ ఇయర్ ఎట్లా జరుపుకున్నారు? అంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంత మంచిగా ఎప్పుడు హోలీ జరుపుకోలేదు. ఇప్పుడు టమాటోస్తోనే చాలా కొత్తగా జరుపుకుంటున్నాం హోలీ. ఎట్లా అనిపిస్తుంది? అంటే హోలీ అనగానే చాలా కలర్స్ అన్నీ కనిపిస్తుంటాయి, తర్వాత రంగురంగులతోటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి హోలీ ఏంది డిఫరెంట్గా జరుపుకుంటున్నారు? అంటే లైక్ మాకేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫన్ ఉంటుంది. హోలీ అనగానే ఫన్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని. బట్ హైజీన్ కూడా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. చెప్పలేరు కానీ బట్ స్కిన్కి ఏమవుతుంది, లైక్ ఫేషియల్ డిసీజెస్ వస్తాయా అనుకుంటారు. సో ఇది చాలా ఆర్గానిక్ అంటే మీకు లైక్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది ఇట్ సైడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుంది. సో 2 waysలో ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది బెటర్ అని ప్లాన్ చేశారు. అంటే టమాటాస్ అనగానే మీరు ఇట్లా ఫెస్టివల్ చేసుకోవచ్చు, దీన్ని కూడా కలర్స్గా ఉపయోగించి హోలీ చేసుకోవచ్చు అని థాట్ ఎట్లా వచ్చింది అసలు? అంటే లైక్ అంటే మమ్మల్ని ఆలోచించినప్పుడు ఈ థాట్ అనేది రావడం జరిగింది. అంటే మనకి స్కిన్ అలాంటిది, ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. మన వంతు మనం హెల్ప్ చేయడం అంటే ఇది అని నేను అనుకుంటున్నా. లైక్ జనరల్ టమాటోస్, ఎగ్స్ అని అందరు కొట్టుకుంటారు, బట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇది టమాటోస్ అనగానే ఇట్లా ఒక్కటి కొట్టుకుంటారు, కానీ మరీ ఇన్ని టమాటోస్ ఆడుకుంటా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రస్తుతం చూస్తే టమాటాలతోటే వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. ఏంటి మొత్తం మీద చూసినా ఎక్కడ చూసినా టమాటాలలో కూర్చున్నారు, టమాటాలతోటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. అయితే లాస్ట్ 5 years నుంచి మేము ఎప్పుడు ఇంత అంగరంగ వైభవంగా అయితే జరుపుకోలేదు. అయితే ఇది ఏంటి అంటే దీని ముఖ్య కాన్సెప్ట్, మనం ప్రతి ఫెస్టివల్ చేసుకుంటాం కానీ చాలా వేరే రిలీజియన్స్ వాళ్ళందరూ హిందూ ఫెస్టివల్స్ అంటే దీపావళి కానీ హోలీ కానీ అవన్నీ మంచివి కాదు, ప్రకృతికి మళ్ళీ మనకి మంచిది కాదు, అవి చాలా హార్మ్ఫుల్ అని అనుకుంటారు. కానీ మన గోల్ ఏంటంటే మనం ఫన్ చేస్తూ కూడా చాలా ప్రకృతికి ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా జరుపుకోవడమే మా ముఖ్య ఎయిమ్. సో అందుకే ఎటువంటి కలర్స్ వాడకుండా, మీరు చూస్తే చాలా మందికి ఎక్కడ కలర్స్ లేవు, అందరూ టమాటాలను కూర్చొని అంతా చేస్తూ ఉన్నారు.
ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఫన్ ఎట్లా అనిపిస్తుంది ఈ హోలీకి సంబంధించి? చాలా బాగుందండి. నేను 5 years అవుతుంది జరుపుకొని, కానీ ఇంత బాగా మనం బయట ఎక్కడ చూసినా కానీ హోలీ కొట్టుకుంటారు, ఎగ్స్ కొట్టుకుంటారు, కానీ ఇట్లా ఇది చాలా ఫన్ ఉంది. అంటే హోలీ అనగానే కలర్స్ పూసుకోవటం కావచ్చు, లేదా ఎగ్స్ లాంటివి వాడటం, తర్వాత కొన్ని చేస్తుంటారు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఏదో సపరేట్ డిఫరెంట్ ఒక ఫెస్టివల్ లాగా కనిపిస్తుంది. ఎట్లా ఈ థాట్ ఎట్లా వచ్చింది టమాటాస్ తోటే చేయాలని? మీరు కూడా చిన్నపిల్లలుగా మారిపోయినట్టుంది. అవునండి, హోలీ అనగానే అందరు చాలా సంతోషంతో కలర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈసారి స్పెషల్గా టొమాటోస్తో ఎంజాయ్ చేయాలని అనుకున్నాము. పిల్లలందరికీ స్కిన్ వైజ్ కూడా వాళ్ళకి గ్లోనే వస్తుంది తప్ప వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. టొమాటోలో ఉండే లిక్విడ్ విటమిన్స్ మనకి స్కిన్ గ్లో కూడా ఉపయోగపడతాయి. సో వాళ్ళు జంప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అలా అందుతుంది. సో టొమాటోస్తో అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇలా అరేంజ్ చేసుకున్నాము. పిల్లలము పెద్దలము అందరూ పొద్దున్నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. అందరి జీవితాలలో అన్ని కలర్స్తో కూడుకున్న సంతోషాలు ఉండాలని అందరికీ విష్ చేస్తున్నాము. హ్యాపీ హోలీ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. అంటే హోలీ అంటే ఈ టమాటాలతో ఇట్లా ఫెస్టివల్ చేయడం ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడన్నా? ఈసారి ఈ హోలీలో జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా టమాటాలతో జరుపుకుంటారన్న విషయం నాకు ఫస్ట్ టైం తెలుసు. అంటే ఎగ్స్ కలర్స్ వాటితో జరుపుకోవడం, పిల్లలను బయటికి తీసుకెళ్ళడము, అంటే కలర్స్తో ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఏమైద్దో అని భయం ఉండేది. కానీ ఇది టమాటాలతోనే బెస్ట్ అనిపించింది. బాగా సంతోషంగా ఉంది. హ్యాపీ హోలీ. అంటే ఎట్లా అనిపిస్తుందమ్మా ఈసారి హోలీ సంబరాలు ఇవంతా కూడా చూస్తుంటే? మీరంతా చాలా ఫన్గా ఉన్నట్టుంది ఈసారి హోలీ అంతా కూడా. అవును అంకుల్, ఎందుకంటే నేను టమాటోస్తోని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఆల్ విల్ ప్లే విత్ కలర్స్ అండ్ ఎగ్స్. టమాటోస్తోని ఎలా ఉంటుందని నేను అనుకున్నాను, దానికి 10 times ఎక్స్ట్రా ఉంది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అలాట్. ప్రస్తుతం చూడొచ్చు హోలీకి సంబంధించినటువంటి సంబరాలు అయితే మొత్తం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈసారి చాలా ఏరియాస్ చూస్తేనేమో రకరకాల కలర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చూస్తేనేమో ఎగ్స్ లాంటి దాంతో చూస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ దగ్గర చూస్తే స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పటికే అక్కడ హోలీ సంబరాల్లో మునిగిపోయారు. అక్కడ కలర్ఫుల్గా మారింది. ఏ ఏరియాకు చూసినా కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కలర్స్కు సంబంధించినటువంటి దాంతో ఎవరు చూసినా ఒక కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఈసారి హోలీ సంబరాలకు సంబంధించి ప్రత్యేకంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్గానిక్ కలర్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపెడుతున్నడానికి చెప్పుకోవచ్చు. అందుకనే ఆర్గానిక్ కలర్స్నే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఎటు చూసినా కానీ హోలీ సంబరాలకు సంబంధించినటువంటి అంబరాలు తాగుతున్నాయి. ఎట్లా ఉంది ఈసారి? లాస్ట్ టైం హోలీ ఎట్లా జరుపుకున్నారు? ఈసారి చూస్తే మొత్తం మీ ఫ్యామిలీస్ అంతా ఇక్కడ చేరారు, పిల్లలు పెద్దలు అంతా ఒక్కడయ్యారు. ఎట్లా అనిపిస్తుంది? టమాటోతో ఇంతకుముందు బయట దేశాలలో చూసామండి. ఈ మన ఇండియాలో ఇది చేయడము, మన వరంగల్లో ఇది ఎస్పెషల్ చేయడం అనేది చాలా స్పెషల్గా ఉంది. మేము పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఈసారి టమాటా ధర తక్కువ ఉండడమే కారణమా? లాస్ట్ టైం అంతకుముందు చూస్తే 200 రూపాయలు. ధర అనేది ఏం కాదండి. ధర గురించి మేము డిస్కషన్ చేయలేదు. పిల్లలకు హెల్త్ పరంగా కానీ కలర్స్ వల్ల సైడ్ డిఫెన్స్ స్కిన్ డిసీజెస్ ఇవన్నీ రావడం వల్ల మనకు అవి ఏం కాకుండా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వేస్తున్నాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలు కలర్స్కు ఈ న్యాచురల్ కలర్స్కి తేడా ఏం కారణం అనుకో? స్కిన్ డిసీజ్ వస్తుంది. వాళ్ళు కెమికల్స్ వేరే వాడుతుంటారు. కెమికల్స్ వల్ల అది కాకుండా స్కిన్ డిసీజెస్, చర్మము మొత్తం కావడం వల్ల మేము న్యాచురల్గా ఆలోచించి బాగా చేస్తున్నాం. ఈసారి చూడొచ్చు సంబరాలు అయితే మొత్తం ఏంటి టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. ఈసారి ఎట్లుంది? ఈసారి ఈ హోలీకి సంబంధించిన ఫెస్టివల్ ఎట్లా జరుపుకున్నారు? ఈసారి మేము చాలా బాగా జరుపుకున్నాం. పోయినసారి ఇలా టమాటాలతోటి చేయలేదు, ఈసారి బాగా జరుపుకుంటున్నాం. హోలీ అనగానే ఏమో గుర్తుకొస్తుంది? ఈసారి ఎట్లా ఉంది? హోలీ అనగానే అందరూ కలర్స్ తోటి గట్రా ఆడుకుంటారు. ఇంకా ఆ ఆడడం వల్ల కళ్ళకి డిసీజెస్ గట్రా వస్తాయి. కానీ టమాటా తోటి ఏం కాదు, అందుకే ఇలా ఆడుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి హోలీ అంటే ఎట్లా చేసుకుంటారు? హోలీ సంబరాలు ఎట్లా ఫెస్టివల్ ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. టమాటాతో జరుపుకోవడం ఇంకా చాలా వినూత్నమైన ఆలోచన. ఇది చాలా బాగుంది. ఎస్ చంద్రిక, ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకుతున్నాయి. ఎక్కడ చూసినా హోలీ సంబంధించిన వేడుకలే కనిపిస్తున్నాయి. మొత్తం వరంగల్ మొత్తం కూడా కలర్ఫుల్గా మారింది. ఒకరికొకరు కలర్స్ పూసుకోవడం, తర్వాత హోలీకి సంబంధించినటువంటి విషయం చెప్పుకోవడం, తర్వాత ఎక్కడున్నా సరే ఈ హోలీ ఫెస్టివల్ లాంటిది వచ్చినప్పుడు అందరూ ఒక్క చోటికి చేరడం, తర్వాత కుటుంబ సమేతంగా సంబరాలు జరుపుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే హోలీకి సంబంధించినటువంటి సంబరాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది చంద్రిక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి సెలబ్రేషన్స్. ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ.